ఇంట్లో పేరుకున్న చెత్తనైతే ఊడ్చి అవతల పారేస్తాం. మరి కొండలా పేరుకుంటున్న మున్సిపాలిటీ వ్యర్థాల సంగతేంటి? వాటిని ఎక్కడ పారేయాలి? ఇప్పటికే నగరాలు, పట్టణాల్లో డంపింగ్ యార్డుల చెత్త కొండల్లా పేరుకుపోయింది. ఈ చెత్తే పరిసరాల దుర్గంధం వెదజల్లుతూ పర్యావరణానికి హానికరంగా మారుతోంది. భూగర్భ జలాలను కలుషితం చేస్తుంది. దేశంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఈ చెత్త అతిపెద్ద సమస్యగా మారింది. ఎక్కడా కూడా చెత్తను పూర్తి స్థాయిలో ప్రాసెసింగ్ చేసే ప్రక్రియ, విధానం అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోంది. అయితే చెత్త నుంచి సంపద సృష్టించవచ్చు అన్న సీఎం చంద్రబాబు ఆలోచనను నిజం చేస్తుంది గుంటూరులోని జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్. 3 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల్లో చెత్త సమస్యకు పరిష్కారం చూపుతోంది. పర్యావరణానికి మేలు చేస్తూ చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న జిందాల్ ప్లాంట్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ప్రపంచాన్ని వేధిస్తున్న అతిపెద్ద సమస్య చెత్త. పట్టణాలు, నగరాలు అని తేడా లేకుండా డంపింగ్ యార్డులు ఎక్కడ చూసినా కొండల్లా ఈ చెత్త పెరిగిపోతుంది. దీనివల్ల పర్యావరణానికి హాని కలగడమే కాకుండా భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. అదేవిధంగా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలంతా కూడా దుర్గంధం వెదజల్లుతుంది. ప్రస్తుతం మన గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి జిందాల్ వేస్ట్ పవర్ ప్లాంట్ దగ్గర ఉన్నాము. ఈ పవర్ ప్లాంట్ ద్వారా రోజుకి 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అదేవిధంగా దాదాపు 1200 టన్నుల చెత్త అనేది కూడా నుంచి విద్యుత్ తీస్తున్నారు. ఇక్కడ ఎలాంటి విధానాన్ని అనుసరిస్తున్నారు, పర్యావరణ హితంగా ఎలాంటి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు విషయాలు తెలుసుకుందాం రండి. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలోని గుంటూరు నగరానికి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. విద్య, వైద్య, రాజకీయ రంగాలకు సంబంధించిన అంశాలు గుంటూరుతో ముడిపడి ఉండటంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నగరానికొచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. జనాభాతో పాటే నగరంలో చెత్త పెరిగిపోయింది. వాస్తవానికి ఈ చెత్తతో గుంటూరులోని డంపింగ్ యార్డులు కొండలను తలపించాలి. కానీ గుంటూరు నగరంతో పాటు పరిసర పట్టణాల్లో ఎక్కడ చూసినా చెత్త ఆనవాళ్లు లేకుండా పరిశుభ్ర వాతావరణం దర్శనమిస్తోంది. స్వచ్ఛ భారత్ సంకల్పానికి చిరునామాగా నిలుస్తున్నాయి. దీనికి కారణం జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్. చెత్త నుంచి సంపద సృష్టించాలనే సీఎం చంద్రబాబు సంకల్పంతో 2016లో నాటి తెదేపా ప్రభుత్వంలో ప్లాంట్కు బీజం పడింది. గుంటూరు శివార్లలోని నాయుడుపేట వద్ద 15 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్ ఏర్పాటుకు 2016లో శంకుస్థాపన చేశారు. జిందాల్ సంస్థ 340 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును చేపట్టింది. గుంటూరు, విజయవాడ నగరాలతో పాటు సమీపంలో ఉన్న తెనాలి, పొన్నూరు, మంగళగిరి, తాడేపల్లి, చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి పట్టణాల్లోని చెత్తను ఇక్కడకు తరలించి విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు జిందాల్ కంపెనీ ముందుకు రాగా గుంటూరు నగరపాలక సంస్థ గుంటూరు శివారు నాయుడుపేట వద్ద 51.24 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. 15.50 ఎకరాల్లో విద్యుత్ ప్లాంట్ నిర్మాణం, విద్యుత్ ఉత్పత్తి కాగా మిగిలిన యాష్ ను శాస్త్రీయ విధానంలో పూడ్చేందుకు 35.4 ఎకరాల భూమిని వినియోగించేలా రూపకల్పన చేశారు. సీఎం చంద్రబాబు సూచనలు, మంత్రి నారాయణ పర్యవేక్షణలో 2 ఏళ్ల కాలంలో ప్లాంటు పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ప్రభుత్వం మారి వైకాపా సర్కారు అధికారంలోకి రావడంతో పాటు పలు కారణాలతో ప్లాంట్ నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి. ఎట్టకేలకు 2022 జూన్ నాటికి పనులు పూర్తయి ప్లాంట్ అందుబాటులోకి వచ్చింది. దీంతో 2 ఏళ్లుగా పర్యావరణానికి నష్టం కలగకుండా చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది ఈ ప్లాంట్. గుంటూరు సహా చుట్టుపక్కల పట్టణాల నుంచి రోజుకు 1200 టన్నుల చెత్తను సేకరించి గంటకు 15 మెగావాట్ల విద్యుత్ను జిందాల్ ఎనర్జీ ప్లాంట్ ఉత్పత్తి చేస్తోంది. జిందాల్ వేస్ట్ పవర్ ప్లాంట్ సంబంధించి మనం ఇప్పుడు క్రాప్ ఛాంబర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ రోజుకి 1200 టన్నుల చెత్తనే దాన్ని మనము విద్యుత్గా తయారు చేసేందుకు ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ చూసినట్టు మనకి 2 ఆపరేటర్లు ఉన్నారు. వీళ్ళు నిరంతరం కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తీసుకొచ్చినటువంటి చెత్తను ఇక్కడ బాయిలర్లోకి వేస్తూ ఉంటారు. ఇక్కడ చుట్టుపక్కల అంటే మనకి మొత్తం విజయవాడ, గుంటూరు, అదేవిధంగా తాడేపల్లి, మంగళగిరి 3 కార్పొరేషన్లతో పాటు పొన్నూరు, తెనాలి, సత్తెనపల్లి, చిలకలూరిపేట మున్సిపాలిటీకి సంబంధించి వచ్చేటువంటి చెత్త మొత్తం రోజుకి 1200 టన్నుల చెత్త అనేది ఇక్కడికి తీసుకొచ్చి డంప్ చేస్తూ ఉంటారు. చూసినట్టు మన దగ్గర మొత్తం 2 బాయిలర్స్ ఉన్నాయి. ఒక్కొక్క బాయిలర్ కూడా 600 టన్నుల చెత్తను ఇక్కడ పూర్తిగా డంప్ చేసి దాని నుంచి విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది. మామూలుగా చూసినట్టయితే ఈ జనరల్గా ఒక టన్ను చెత్త కనుక మనం కనుక బాయిల్ చేసినట్టయితే కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, లేదా మీథేన్ కావచ్చు, పెద్ద మొత్తంలో వచ్చి పర్యావరణ పొల్యూషన్ అవుతుంది. అదే ఇక్కడైతే అన్నింటిని కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి అంటే పర్యావరణానికి హాని కలిగిన రీతిలో
ప్రత్యేకమైన విధానంలో ఇక్కడ చెత్తను నుంచి వాళ్ళు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ ప్రతి గంటకి 15 మెగావాట్ల విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతూ ఉంది. గంటకు 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే రోజు 1200 టన్నుల చెత్త తప్పనిసరిగా అవసరం. గుంటూరు నుంచి అంత చెత్త సేకరించి అందించడం కష్టం కావడంతో అప్పటి మంత్రి నారాయణ విజయవాడ కార్పొరేషన్ తో పాటు తాడేపల్లి, మంగళగిరి కార్పొరేషన్ తో పాటు మరో 5 మున్సిపాలిటీల ద్వారా చెత్తను ప్లాంట్కు సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ 1200 టన్నుల చెత్త మండించేందుకు 600 టన్నుల సామర్థ్యం గల 2 బాయిలర్లు ఏర్పాటు చేశారు. అధునాతన యూరప్ సాంకేతిక పరిజ్ఞానంతో ప్లాంట్ నిర్మాణం చేశారు. ఈ ప్లాంట్ సామర్థ్యాన్ని 1650 టన్నుల నుంచి 2000 టన్నులకు విస్తరించే అవకాశం కూడా ఉంది. పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ పద్ధతిలో నిర్మించిన ఈ ప్లాంట్ కోసం 10% మార్కెట్ విలువతో భూమిని జిందాల్ సంస్థకు లీజుకిచ్చారు. ఈ ప్లాంట్కు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలే చెత్తను ఉచితంగా సరఫరా చేయాల్సి ఉంటుంది. 25 సంవత్సరాల తర్వాత ఈ ప్లాంటును గుంటూరు నగరపాలక సంస్థకు అప్పజెప్పాల్సి ఉంటుంది. ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 200 మందికి ఉపాధి కలుగుతోంది. ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు లో మనకి ఫ్యూయల్ వచ్చేసేసి గార్బేజ్ ఆర్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్, మిక్స్ ఆఫ్ వెట్ అండ్ డ్రై వేస్ట్, తడి చెత్త, పొడి చెత్త. ఈ పర్టికులర్ ప్రాసెస్లో ఏమవుతుందంటే మనకి 600 టన్స్ దొరకని పక్షంలో మనం 1000 టన్స్ ఈజ్ ద బెస్ట్ మోడల్. దానికోసం నారాయణ గారు హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఏం చేశారంటే ఇక్కడ క్లస్టర్ ఆపరేషన్ అని వెళ్ళారు. క్లస్టర్ ఆపరేషన్ అంటే ప్లాంట్ సెంటర్ నుంచి 50 కిలోమీటర్స్ రేంజ్లో ఏవైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో వాటన్నిటి నుంచి చెత్త వచ్చేది. ఆ ప్రాసెస్లో ఏమైందంటే గుంటూరు, విజయవాడ, తెనాలి, మంగళగిరి, తాడేపల్లి, సత్తెనపల్లి, నెక్స్ట్ చిలకలూరుపేట, నరసరావుపేట, అంటే అప్పుడు 2 మున్సిపల్ కార్పొరేషన్స్, 7 మున్సిపాలిటీస్ నుంచి చెత్త వచ్చేది. ఈ జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతోంది. సాధారణంగా 1 టన్ను చెత్త నుంచి 2250 కిలోల కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. దీనికంటే 23 రెట్లు హాని కలిగించే మిథేన్ 150 కిలోలు ఉత్పత్తి అవుతోంది. వీటితో పాటు లీచెడ్ ద్రావణం 50 లీటర్లు వస్తుంది. ఈ ద్రావణం భూమిలో ఇంకితే భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో పాటు బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతుంది. ప్రమాదకరమైన ఈ సమస్యలన్నింటికీ జిందాల్ ప్లాంట్ పరిష్కారం చూపింది. ప్లాంట్కొచ్చిన చెత్త నుంచి మాస్ ఇన్సినరేషన్ విధానంలో విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. ముందుగా ట్రక్కుల ద్వారా తెచ్చిన చెత్తను ప్లాంట్లోని డంపుల్లో వేసి కుళ్లబెడతారు. ఆ కుళ్లిన చెత్త నుంచి వచ్చే మీథేన్ను మండించి నీటి ఆవిరి ఉత్పత్తి చేస్తారు. ఆ నీటి ఆవిరి సాయంతో టర్బైన్లు తిరిగేలా చేసి విద్యుత్ ఉత్పత్తి చేయడమే మాస్ ఇన్సినరేషన్ ప్రక్రియ. ఈ విధానంలో విడుదలయ్యే లీచెడ్ ద్రావణం నుంచి ప్లాంట్ అవసరాలకు కావాల్సిన నీటిని ఉత్పత్తి చేస్తున్నారు. ఆఖరున మిగిలే యాష్ ను బహిరంగ ప్రదేశాల్లో వేస్తే కాలుష్యపరమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉండటంతో శాస్త్రీయ విధానంలోనే భూమిలో గుంత తీసి జియోమోబ్రన్ షీట్లను వేసి పూడుస్తున్నారు. అయితే ఈ బూడిద సమస్యకు పరిష్కారం చూపుతూ ఆ బూడిద ద్వారా ఇటుకలు తయారు చేసేందుకు ప్లాంట్ నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. మొత్తం మీద ఈ రాష్ట్రంలో రోజుకి 6,890 టన్స్ మెట్రిక్ టన్స్ వేస్ట్ వస్తుంది. యావరేజ్న 6,890 మెట్రిక్ టన్స్. ఈ 2 ప్లాంట్ల ద్వారా, ఈ 2 ప్లాంట్తోనే ఈరోజు దాదాపు 2,160 టన్నులు ట్రీట్ అయిపోతుంది. అంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడు ప్రొడ్యూస్ అవుతుండే సాలిడ్ వేస్ట్లో 2 ప్లాంట్లు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పెట్టడం వల్ల 31% ఈ ప్లాంట్లకు వచ్చి బర్న్ అయిపోతుంది. త్వరలో కాకినాడ, నెల్లూరులో కూడా ప్లాంట్లు పెడుతున్నాం. ఈ 2 ప్లాంట్లు కూడా వస్తే 52%. అంటే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు వచ్చే సాలిడ్ వేస్ట్ 6,890 టన్నులలో 52%, అంటే 3,600 టన్నులు ఈ ప్లాంట్కి వెళ్ళిపోతుంది. అదేవిధంగా కడప, కర్నూలు, అనంతపురం మధ్య ఒకటి పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం. పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోన్న జిందాల్ నిర్వాహకులు ప్లాంట్కు కావాల్సిన చెత్తను సేకరించే విషయంలో శాస్త్రీయ విధానాలను అనుసరిస్తున్నారు. తమ దగ్గరికొచ్చే చెత్తలో భవన నిర్మాణ వ్యర్థాలు, బయో వేస్ట్, గాజు పెంకులు, కార్బోనేటెడ్ ప్లాస్టిక్ లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. పొడి, తడి చెత్త వేరువేరుగా కాకుండా కలిసి ఉంటేనే విద్యుత్ ఉత్పత్తి మెరుగ్గా ఉంటుందంటున్నారు. ప్లాంట్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును తమ అవసరాలకు వినియోగించుకుని మిగిలిన విద్యుత్తును యూనిట్కు 6.16 రూపాయల చొప్పున ఏపీసీపీడీసీఎల్ కు విక్రయిస్తున్నారు. ఇందుకోసం ఈ ప్లాంట్ లో తయారయ్యే విద్యుత్తును గ్రిడ్ కు అనుసంధానించేందుకు వెంగళాయపాలెం సబ్ స్టేషన్ వరకు 4.2 కిలోమీటర్ల లైన్ ను ఏర్పాటు చేశారు. అయితే యూనిట్ తయారీకి ఖర్చు మాత్రం 7 రూపాయలు అవుతుందని, ఈ ప్లాంట్ ప్రధాన లక్ష్యం చెత్తకు పరిష్కారం కాబట్టి లాభాపేక్ష లేకుండా విద్యుత్ విక్రయిస్తున్నట్లు జిందాల్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
ఈ 38 నుంచి 39 నెలల్లో మేము 10 లక్షల టన్నులు MSW కాల్చాం. ఏది సైంటిఫిక్గా, ఎన్విరాన్మెంట్కి డిస్టర్బ్ లేకుండా. 1,50,000 టన్నులు లెగసీ వేస్ట్ నుంచి ప్రాసెస్ చేయగా వచ్చేదాన్ని RDF అంటాం, అది కన్జ్యూమ్ చేసాం. 308 మిలియన్ యూనిట్స్ మనం ఉత్పత్తి ఇచ్చాం. ఓకే, ఈ 39 నెలల్లో ఈ ఒక్క ప్లాంట్ నుంచి. యాక్చువల్ స్టేట్కి ఒక రోజుకి కావాల్సిన విద్యుత్ అంటే 200 మిలియన్ టన్నులు. అంటే ఈ ప్లాంట్ 39 నెలలు ఒక రోజు అంతటికి విద్యుత్ ఎత్తి ఇవ్వచ్చు, 2 రోజుల వరకు ఇవ్వచ్చు. ప్రపంచాన్ని వేధిస్తోన్న అతిపెద్ద సమస్య అయిన చెత్తకు ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ చక్కని పరిష్కార మార్గమని నిపుణులు చెబుతున్నారు. గుంటూరు, విశాఖలో ఏర్పాటు చేసిన జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ల వల్ల చక్కటి ఫలితాలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన ప్రధాన నగరాల్లోనూ ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెత్త నిర్వహణలో ఆదర్శంగా నిలుస్తోంది. గుంటూరు సమీపంలోని నాయుడుపేటలో ఉన్నటువంటి జిందాల్ వేస్ట్ ఎనర్జీ పవర్ ప్లాంట్ అనేది చెత్తకు చక్కటి పరిష్కార మార్గం చూపుతుంది. 3 కార్పొరేషన్లు, అదేవిధంగా 5 మున్సిపాలిటీల నుంచి చెత్తను సేకరించి ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో ఈ యాష్ నుంచి బ్రిక్స్ తయారీకి కూడా రూపకల్పన చేస్తున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.